నెట్వర్క్లో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. దాదాపు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. కనీసం 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15, 20 సంవత్సరాల నుంచి నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరం కూడా ఈ 15, 20 సంవత్సరాల నుంచి మనం బిజినెస్ చేస్తున్నాం కదా. మరి ఆ 15, 20 సంవత్సరాల నుంచి కంపెనీలు ఉండుంటే ఈరోజు మన పరిస్థితి ఏ లెవెల్లో ఉండొద్దు. నా ఉద్దేశం ఏంటంటే, కంపెనీ లేకపోవడం వల్ల కదా మనం ఇబ్బందుల్లో ఉంటున్నాం. అదే కంపెనీ నిలబడి ఉంటే ఆ రోజు నేను ఇద్దరిని చేసిన కావచ్చు, ఇద్దరు కాస్త ముగ్గురు ఐటెంలు, ముగ్గురు కాస్త 9, 9 కాస్త 10 సంథింగ్ పెరుగుతూ ఉండేది. అంటే నా ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ అన్నది అలా జరుగుతూ ఉండేది కంపెనీ ఉండుంటే. ఎందుకంటే ఈరోజు చిన్న పని చేసినోడు ఒక ఆఫీస్లో క్లర్క్గా పనిచేసినోడు ఆఫీసర్గా ఎదుగుతున్నాడు. ఓ 10, 15 సంవత్సరాలు టైం స్పెండ్ చేస్తే. లేదు, ఒక స్టూడెంట్ ఒక 10, 15 సంవత్సరాలు టైం స్పెండ్ చేస్తే ఆ కామన్ స్టూడెంట్ కాస్త ఇంజనీరో, డాక్టరో, ఇంకోటి అవుతున్నారు. డెవలప్మెంట్ ఉంది. కానీ నెట్వర్క్ పరిస్థితి ఎలా ఉందంటే, 15 సంవత్సరాల నుంచి మేము నెట్వర్క్లో ఉన్నామంటే కంపల్సరీ వాళ్ళు డౌన్ఫాల్లోనే ఉన్నారు. సో ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు కొన్ని వందల కంపెనీలు, వేల కంపెనీలు రావడం పోవడం జరిగింది. ప్రతి కంపెనీలో డబ్బులు పెట్టడం జరిగింది. సో ఇలాంటి ఇబ్బందులు మనం పడకూడదు అన్న ఉద్దేశం కొద్దీ లైఫ్ టైం ఉండడానికి అవకాశంగా ఉండే కంపెనీ ఏదైతే ఉందా అని చెప్పేసి ఆలోచించి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం. వాస్తవానికి యూట్యూబ్కి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. నేనే ఒకవేళ యూట్యూబ్కి ఎలాంటి లీగల్ ఇప్పుడైతే మనకు అవసరం కూడా లేదు. సో నేనేమంటున్నా అంటే, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా రెక్టిఫై చేయడానికి, సాల్వ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా మీరు హ్యాండిల్ చేసి చెప్పండి. కానీ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. యూట్యూబ్ అనే పదం వాడడం వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి యూట్యూబ్ ఏంది, నెట్వర్క్ ఏంటి అని చెప్పేసి. డబ్బులు వస్తున్నాయి కదా, సిస్టమ్ మొత్తం ఒకే విధంగా ఉంటుంది, కంపెనీ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, పోయే కంపెనీల పైన మనం ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఉండే కంపెనీల పైన ఇదేంటి కొంచెం టెక్నిక్గా ఉన్నది, కొంచెం డౌట్గా ఉంది, సార్ డౌట్ని మొత్తం సాల్వ్ చేసుకోవడానికే నేను అవకాశం ఇస్తున్నా. ఎవరైనా సరే హ్యాండిల్ చేసి, మీకు ఏ డౌట్ ఉన్నా, ఈ కంపెనీ అసలు ఉంటుందా పోద్దా, ఫస్ట్ డౌట్, అంతకు మించిన డౌట్ అసలు ఉండనే ఉండొద్దు. ఎందుకంటే అది మెయిన్ డౌట్. ఫస్ట్ కంపెనీ ఉంటే ప్రాఫిట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఈరోజు రోడ్డు మీద ఛాయ్ కొట్టు పెట్టుకున్నాడు, ఆ లక్షలు సంపాదిస్తున్నాడు, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ డాక్టర్లు చేస్తున్నాడు. మన నెట్వర్క్ చేసినవాడు మనకే తినడానికి తినలేని పరిస్థితి ఆ విధంగా దిగజారిపోతున్నాయి. ఎందుకంటున్నంటే ఎవరిని కించపరచడానికో ఇంకో విధంగా కాదు, అందరినీ కూడా అనట్లేదు. 90% మెంబర్స్ ఈ ప్రాబ్లంలో ఉంటే ఏదో 10% మెంబర్స్ కంపల్సరీ ప్రాఫిట్లో ఉండరు, కాదని మాత్రం అనట్లేదు. నెట్వర్క్లోనే డబ్బు ఉంది, అది కూడా తెలుసు. అందుకే మళ్ళీ నెట్వర్క్ అనే కంపెనీ నేను స్టార్ట్ చేసిన. లేకపోతే మొత్తాన్ని పక్కన పెట్టేసి ఇంకో బిజినెస్ ఏదో ఇంకో వర్క్ చేసుకుంటూ. నెట్వర్క్లో డబ్బు ఉంది, కానీ అది ప్రాపర్గా లేదు. కంపెనీలు ప్రాపర్గా లేకపోవడం వల్లనే కంపెనీలు క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలా క్లోజ్ అవ్వడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ కంపెనీ పడుతున్నాం. భయం కొద్ది 2, 3 కంపెనీలు పెట్టుకుంటున్నాం ఆప్షన్లో. ఇది పోతే అది చేయొచ్చు, అది పోతే ఇది చేయొచ్చు అని చెప్పేసి ఇలాంటి ఆప్షన్లు వెతుక్కుంటున్నాం. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నెట్వర్కర్ ఉండే, ఒకప్పుడు నెట్వర్క్ లీడర్ ఉండే. ఈరోజు నెట్వర్కర్ కాస్త ఇన్వెస్టర్గా మారిండు. పెట్టుబడి పెడుతున్నాను. నేను ఎవరికి చెప్పాను, నాతో అయితే లేదు, ఎవరు చెప్పిన ఇప్పుడు వినతట్లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎవరు బిజినెస్ చెప్పను. పెట్టుబడి చెప్పు 5,000, 10,000, 20,000, లక్ష నాకు చేతనైంది నేను పెడతా, అంతే తప్ప నేను మాత్రం బిజినెస్ చేయాలనే స్టేజ్కి కూడా వచ్చేసిండ్రు కొంతమంది. నేను ఎందుకంటున్నా ఫ్రెండ్స్, నెట్వర్క్లో సంపాదించే అవకాశం చాలా ఉంది. కానీ ఈ యొక్క అవకాశాన్ని మిగతా వాళ్ళు, లీడర్సే కావచ్చు, కంపెనీ పెట్టిన ఓనర్లే కావచ్చు, వాళ్ళకున్న దురుద్దేశం కొద్దీ ఇతరులని ఇబ్బంది పెట్టి, ఇతరులని లాస్ చేసి ఏదో సంపాదిద్దామని చెప్పేసి, నాకు తెలిసి వాళ్ళు ఏం సంపాదిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మనం మాత్రం పోగొట్టుకుంటున్నాం చాలా. సో అలా జరగకూడదు అన్న ఉద్దేశం కొద్దీ ఒకేసారి అది 750 పెట్టేస్తారా, 1500 పెట్టేస్తారా, మీరు 3000 పెట్టేస్తారా, మీ ఇష్టం. కానీ ఒకేసారి పెట్టండి, మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కంపెనీ మాత్రం జీవితాంతం ఉంటుంది. చెప్పుకోండి, మీ పిల్లలు కూడా దిగోది ఇలాంటి ఈ కంపెనీలో మీకు ఇన్కమ్ వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అంత గ్యారంటీగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే సో హ్యాండిల్ చేయండి, మాట్లాడండి. కాంతారావు సార్, మీరు ఆల్రెడీ అన్మ్యూట్లో ఉన్నారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ అడగండి. సార్ ఎవరైనా సరే హ్యాపీగా అడగచ్చు సార్, ఏం డౌట్ పడకండి. సతీష్ అన్న, దేశమైన సతీష్ గారు, వీలైతే మాట్లాడండి మీరు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఏం లేదు. మీకున్న డౌట్స్, మీకున్న ప్రాబ్లమ్స్ ఏదన్నా ఏదన్నా కంపెనీ గురించి మీరు 4 మాటలు తిట్టాలనుకుంటే హ్యాపీగా మీరు అన్మ్యూట్ చేసుకొని ఆ కంపెనీ గురించి తిట్టండి. ఏదో పోడాలనుకుంటే ఆ కంపెనీ గురించి పోడండి. ఇక్కడ ఏ కంపెనీ గురించి తక్కువ చేసినా, ఏ కంపెనీ గురించి ఎక్కువ చేసినా నాకు వచ్చే ఇబ్బంది లేదు. కొంతమంది ఇట్లా కూడా డౌట్ పడుతుంటారు. ఏంటి ఆ డౌట్ అంటే, మనం వేరే కంపెనీ గురించి మాట్లాడవచ్చా? ఫ్రెండ్స్, మనం ఒక కాడ లాస్ అవుతున్నాం, లాస్ అనే మనకి బయటికి చెప్పుకోవడానికి కూడా భయపడితే ఎలా చెప్పండి? ఈ కంపెనీ నన్ను మోసం చేసింది, ఈ కంపెనీ నన్ను పరిశాన్ చేసింది అని చెప్పేసి 4 మాటలు మనం చెప్పుకోవచ్చు, దాని తప్పేమున్నా? సో ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. నేను మన కంపెనీ గురించి అనట్లేదు, డౌట్ ఏదైనా సరే మనం మాట్లాడవచ్చు అండి. ఎందుకంటున్నా అంటే, సో సతీష్ అన్న,
మీ దగ్గర వాయిస్ ఏమో హలో డిఫరెంట్గా వస్తుంది. హలో అన్న చెప్పండి. అన్నయ్య గారు, అన్నగారు చెప్పండి అన్న. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అండి. జూమ్ లో ఉన్న ప్రతి సభ్యులకు నా వందనాలు. గుడ్ ఈవినింగ్ అందరికి. మన కంపెనీ స్టాండర్డ్ ఉంది అంటే ముందు ముందు మనకి ఎలాంటి రాబోతున్నాయో దాని గురించి మాత్రం మనము జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నా విన్నపం. ఎందుకనంటే అందరూ కూడా చాలా మంది ఒక మంచి అవకాశం కోసం మార్కెట్ లో వెతుకుతున్నారు. అంటే ఒకటి కంపెనీ బాగుంటే దాంట్లో లైఫ్ టైం చేయాలనే ఉద్దేశంతోని ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రతి కంపెనీలో ఇదే మాట రిపీట్ అవుతుంది. అంటే మామూలుగా ఏంటంటే మా కంపెనీ ఎక్కడికి పోదు, మా కంపెనీ ఎప్పటికి ఉంటది లైఫ్ టైం అని అంటున్నారు. తీరా సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది కంపల్సరిగా ఇదైపోతుంది. ఆ అట్లా మనకి ఇంకా ఏమైనా అంటే దీనికి సంబంధించింది ఇంకా జీఎస్టీ గాని ఇట్లాంటివి ఏమైనా తీసుకునే దానికి ఏమన్నా ఆస్కారం ఉన్నదా? ఓకే. లేదు అన్ని క్లియర్ ఏమి అవసరం లేదా? ఇదొకటి ఆ, ఒకసారి చెక్ చేసుకొని మనం ఫాస్ట్ గా ముందుకెళ్ళొచ్చు అనేది నా ఉద్దేశం. ఓకే. రమేష్ అన్న హ్యాండ్ రైజ్ చేశారు. ఒకవేళ అన్నది కూడా మాటిని మనం దీని గురించి డిస్కషన్ చేద్దాం ఓకే. తప్పకుండా. నేను బస్ లో ఉన్నా. బ్రీఫ్ గా అడుగుతా. యాక్చువల్లీ కరెంట్ ఇప్పుడు మన స్టేటస్ ఏంటిది? అందులో కొన్ని రోజుల వల్ల నేను యాక్టివ్ లెన్స్ నా అకౌంట్ ఓపెన్ చేద్దామంటే నీ ఎఫ్టర్ లాక్ అయింది వచ్చింది. ఓకే ఓకే. ఒకటి ప్రస్తుతానికి అయితే మీ వాయిస్ క్లియర్ రావట్లేదు. అన్న ఏమనుకోకండి, మీ నెంబర్ నాకు ఉంది. నేను వీలైతే మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడతాను. మీరు బస్సులో ఉన్నారంటున్నారు, వాయిస్ అయితే క్లారిటీ రావట్లేదు. ఏదేమైనా నేను మీతో మాట్లాడతా పక్కా. ఓకే అన్న. సో ఓకే, నేను సార్తో నేను మళ్ళీ మాట్లాడతా. ఎందుకంటే సార్ ఆల్రెడీ బస్సులో ఉన్నా అంటున్నారు, వాయిస్ సరిగా రావట్లేదు. సో ఓకే అన్న. సతీష్ అన్న, ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక డౌట్ అడిగారు. సో మన కంపెనీకి జిఎస్టీ అందరూ కూడా కొందరు అడగలేరు, కొందరు ఏంటంటే జూమ్ లో అంటే అడగడానికి కొంత మొమ్మట పడవచ్చు. అట్లా అందరికీ ఇలాంటి ఆ డౌట్ అందరికీ ఎవరికైనా ఉండొచ్చు. అది క్లారిటీ వస్తే వాళ్ళు కొంచెం వర్క్ చేసుకోవడానికి బాగుంటది. నాకు కూడా ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి దాని ఒకటి క్లారిటీ ఇవ్వండి. నేను ఒక రిక్వెస్ట్ చేస్తా. దానికి మీరు జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మనది ప్రజెంట్ ఏదైతే ఛానల్ ఉందో ఇంకోటి ఫ్రెష్ ఛానల్ ఒకటి వస్తుంది, మంచి క్లారిటీతో వస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఒకటి వస్తుంది. దాన్ని మీరు అందరు కూడా ఇప్పుడు లైక్ చేసినా షేర్ చేసినా పట్టించుకోకపోయినా మనది ఒకటి మంచి ఒక ఛానల్ తీసుకొని వస్తున్నాం, దాన్ని ఫుల్ క్లారిటీగా. సో మీరేం చేయాల్సిన పని ఏంటంటే, మీరు నాకు సపోర్ట్గా నిలబడగలిగితే, మీరు చేయాల్సిన సపోర్ట్ అంటే మీరు ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నిజంగానే నచ్చితే చూడండి, ఒకసారి వీడియోని యూట్యూబ్లో చూడండి, నచ్చిందా ఒక లైక్ చేయండి, లేదా ఒక షేర్ చేయండి. వీలైతే లేదని చెప్పినా పర్లేదు, కానీ కామెంట్లో ఒక మెసేజ్ పెట్టండి. సో ఏదో ఒకటి పెట్టండి. సో ఎందుకంటున్నా, మన లైఫ్ని సెట్ చేసుకోవడానికి నేను ఒక రియల్ చెప్పాలంటే చాలా రోజులు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కనుక చెప్తున్నా. మరి ఇంత ఆలోచించింది నా ఒక్కని కోసమే కాకుండా నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్, రిలేషన్ ఎవరైతే నెట్వర్క్లో పరిచయాలు ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా తీసుకున్న నిర్ణయం ఇది. సో మీరు ఈ విధంగా మీరు సపోర్ట్ చేయండి. ఇక మిగతా విషయానికి ఇప్పుడు వద్దాం, మీ డౌట్ విషయానికి ఇప్పుడు వద్దాం. సో అన్న, ఇప్పుడు జిఎస్టీ మనం తీసుకోవాలి. దేనికి తీసుకుంటాం చెప్పండి? జిఎస్టీ ఏదైనా ఒక వస్తువు సేల్ చేస్తే యూట్యూబ్కి ప్రజెంట్ ఎక్కడైనా పర్మిషన్ తీసుకోవాలన్న ఏదైనా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే తీసుకుందాం. అంటే అది చేస్తున్న కొద్ది, వర్క్ చేస్తున్న కొద్ది, ఇప్పుడు ఎవరు స్టార్టింగ్లోనే ఏ పెద్ద ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? ఏం పెద్ద ప్రాబ్లమ్స్ రావు. రెండోది ఏంటంటే, అసలు కంపెనీకి మీరు డబ్బులు ఏమి ఇస్తున్నారంటే, డైరెక్ట్ ఏ కస్టమర్కి డబ్బులు ఇవ్వాలంటే ఎవరైతే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్పేకే మీరు అమౌంట్ పంపిస్తున్నారు కనుక ప్రజెంట్ కంపెనీ పేరు మీద కూడా అకౌంట్ అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ మీకు రూపాయి ఇవ్వదు కదా. కంపెనీ మీకు ఏమైనా డబ్బులు ఇస్తే ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏంటి, ఇలాంటి 100 క్వశ్చన్లు వస్తాయి. అసలు కంపెనీ పేరు మీద అకౌంట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు ప్రజెంట్ టైంలో. సో ఏమని ఉంటే ఒక పిన్, ఆ పిన్ కూడా మనం డైరెక్ట్ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మనం తీసుకొని పిన్ ఇచ్చేస్తుంటాం. అది 50 రూపాయలు, 100 రూపాయల పిన్. సో అది తర్వాత అవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు కంపెనీ అనే సిస్టాన్ని మొత్తానికి పక్కన పెట్టి ఒక్కసారి యూట్యూబ్ సిస్టంలోకి రండి. అంటే ఈ రెండింటిని మెర్జ్ చేయగానే, అంటే కలపగానే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ పక్కన పెట్టండి. పేరు మారుతుంది తప్ప సిస్టమ్ అంతా ఒకటే తీరుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు సతీష్ అన్న, మీరు జాయిన్ అయ్యారు. మీరు ఈరోజు ఒక వ్యక్తిని జాయిన్ చేశారు అనుకుందాం. అతను డబ్బులు ఎవరికి పంపిస్తున్నాడు?
సభ్యులకే మన ఇంట్లో ఉన్న సభ్యులకే పంపిస్తున్నాడు. సభ్యులు అంటే ఫస్ట్ అయితే మీకు వస్తుంది కదా, మీరు డైరెక్ట్ ఒక 3000 తోటి మీరు జాయిన్ అయ్యారు, మీరు ఇంకో వ్యక్తిని 3000 ఫస్ట్ రూపాయలతో జాయిన్ ఎవరైతే చేశారు. ఇంట్రొడ్యూస్ ఉంటారో వాళ్ళకి వచ్చిన తర్వాత మన డౌన్లో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన కంపెనీ కంటే ఎక్కువ ప్రాఫిట్ ఎవరికి వస్తుంది, స్టార్టింగ్లో ఉన్న పర్సన్కి వస్తుంది. మీరు గమనించారా, వాళ్ళకి వెళ్తుంది. 1000 రూపాయలు మీకు వస్తే సెకండ్ పర్సన్ 400 రూపాయలు వెళ్తే థర్డ్ పర్సన్కి అప్పుడు 200 రూపాయలు వెళ్తుంది. కంపెనీ దగ్గర పిన్ తీసుకుంటే 200 రూపాయలతోటి, ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకున్న ఓనర్ దగ్గర నుంచి తీసుకుంటే అప్పుడు కంపెనీకి 100 రూపాయలే చేరుతుంది. సో ఇక్కడ కంపెనీ దగ్గర మనీ అన్నది హోల్డ్ కావట్లేదు, ఏ వస్తువు అమ్మట్లేదు, అప్పుడే జిఎస్టీలు ఏమి ఉండదు. ఏదైనా వస్తువు సేల్ చేసేటప్పుడు జిఎస్టీ అనే టాపిక్ వస్తుంది. మన దగ్గర ఇప్పుడు ఎలాంటి వస్తువు ఏం లేదు. అయితే మనం సర్వీస్ ఇస్తున్నాం, సర్వీస్కి సంబంధించిన ఏమన్నా అవకాశం ఉంటే అది ఇప్పుడే కాదు, దానికి ఏమన్నా టైం పట్టినప్పుడు దానికి కావాల్సిన సిస్టమ్ ప్రకారం అది వెళ్తూ ఉంటుంది. దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ప్రస్తుత పరిస్థితిలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటున్నాను అనుకోండి, లేదా మీరే అనుకుంటున్నారు అనుకోండి, మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి జస్ట్ ఛానల్ పెట్టేస్తారు అంతే. ఈ ఛానల్ పెట్టడానికి ప్రజెంట్ ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకోవాలా, అలాంటివి అయితే ఏం లేదు కదా. సో అందుకోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇక మనకు కంపెనీ ఎందుకు లైఫ్ టైం ఉంటుంది అన్న విషయం చెప్తాను నేను. సో ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి అన్న, మనము లీగల్గా ప్రాబ్లం రానన్ని రోజులు, డబ్బులు కంపెనీ దగ్గర హోల్డ్ కానన్ని రోజులు కంపెనీ లైఫ్ టైం ఉంటుంది. మీరు గమనించారా, ఏదైనా కంపెనీకి మీరు డబ్బులు వేశారు, ఆ కంపెనీ దగ్గర వేల కొద్ది లక్షల కొద్ది డబ్బు, కోట్ల కొద్ది డబ్బు వెళ్ళిపోయింది. సో స్టార్టింగ్లో జాయినింగ్ అయినంత స్పీడ్గా తర్వాత కారు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్లో ఒకవేళ 100 మందిని చేశారనుకుందామన్న, ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత స్టార్టింగ్లో చేసిన 100 మంది తర్వాత రారు. కంపల్సరీ స్ట్రెంత్ తగ్గుద్ది, బిజినెస్ కెపాసిటీ తగ్గుద్ది, మన యొక్క ఉన్న టీం తగ్గుద్ది, మన పరిచయాలు తగ్గుతాయి. అప్పుడు ఏమైంది, మనకు సంబంధించిన బిజినెస్ అన్నది మెల్ల పడిపోవడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే న్యూ జర్నీస్ రావడం తగ్గిపోతాయో అప్పుడు కంపెనీకి అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమింగ్ అన్నది తక్కువ ఉంటుంది. కంపెనీ దగ్గర ఎప్పుడైతే డబ్బు హోల్డ్ అవుతుందో, హోల్డ్ అయిన డబ్బుని కంపెనీ మళ్ళీ ఇన్కమ్ రూపంలో బయటికి ఇవ్వాల్సి వస్తుంది. కనుక అరే నేను నా దగ్గర ఉన్న డబ్బు అంతా నేను రిటర్న్ ఇచ్చేస్తే నా కంపెనీకి ఏం మిగులుద్ది అని చెప్పేసి కంపెనీ తీసేస్తాడు. కానీ మన కంపెనీ దగ్గరికి డబ్బే రాదు, డబ్బంతా టీమ్ మెంబర్స్కే డివైడ్ అవుతుంది స్టార్టింగ్లోనే. సో కంపెనీ తీయాల్సిన అవసరం లేదు. రెండోది, ఇక్కడ కంపెనీ కూడా నడిస్తేనే కంపెనీకి ఇన్కమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిన్ సేల్ అయితే నాకు డబ్బు వస్తుంది, ఒక జైనింగ్ అయితే నాకు డబ్బు వస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది, కంపెనీ ఉంటేనే నాకు డబ్బు వస్తుంది. మీకు ఎలా అయితే డబ్బు రావాలంటే టీం నడవాలో, కంపెనీ నడవాలో, నాకు కూడా డబ్బులు రావాలంటే నేను కూడా టీం చేయాలి, కంపెనీ ఉంచాలి. సో అప్పుడే నాకు డబ్బు వస్తుంది. రెండో టాపిక్ వెళ్దాం ఇప్పుడు. అయితే చాలా వరకు ఒక విషయంలో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. రియల్ చెప్పాలంటే ఎప్పుడైతే 4th లెవెల్ కంప్లీట్ అవుతుందో ప్రతి ఒక్క వ్యక్తికి నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు గమనించారా, 81 టీం కాగానే మీకు ఎవ్రీ మంత్ 2000 వస్తుందని, అదే 5th లెవెల్ కానీ ఎవ్రీ మంత్ మీకు ఒక రూమ్కి రెంట్ వస్తుందని చెప్పేసి ఇలాంటి టాపిక్ మనం గిఫ్ట్ అండ్ బోనస్లో మాట్లాడుకున్నాం. ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్న, నేను ఒక మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మంచి ఆఫీస్ పెట్టుకున్నాం మనం, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో మనం ఆఫీస్ పెట్టుకున్నాం. మన స్టూడియో అనేది రన్ అవుతుంది. ఆ దగ్గర ఉన్న షాపుల దగ్గర నుంచి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? 100% ఉంది కంపెనీకి. సో అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చే డబ్బులు మళ్ళీ మనము, నేనేమంటున్నా అంటే, ఆఫీస్ మీ హ్యాండ్ ఓవర్లో ఉంది కనుక మీరు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటున్నారు కనుక హ్యాపీగా మీరు అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఒక 10,000 ఇచ్చింది అనుకుందాం, 5,000 రూపాయలు మీరు ఉంచుకోండి, 5,000 రూపాయలు కంపెనీకి ఇస్తే అందులో 5,000 నుంచి 2,500 రూపాయలు నేను తీసుకుంటా, మిగతా 2,500 ఈ 10 లెవెల్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను డివైడ్ చేస్తుంటా. అంటే ఫ్యూచర్లో కంపెనీ డెవలప్ అయిందంటే మనందరికీ కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. హ్యాపీగా మనం అందరం కూడా లైఫ్ సెట్ చేసుకోవచ్చు. చాలా ముందు జాగ్రత్త కొద్దీ నెక్స్ట్ లెవెల్లో ఎలా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. సో ఫ్రెండ్స్, మీరు ఈ విషయం పైన కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి కొంచెం మీరు మీ యొక్క డౌట్ని క్లియర్ చేసుకోండి. ఫోన్ మీరు మ్యూట్ చేసుకొని, మీ మైక్ని మ్యూట్ చేసుకొని, అన్మ్యూట్ చేసుకొని. సో మధుకర్ సార్, మీకు ఏమైనా డౌట్ మీరు ఒకసారి మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. మైక్ ఆన్ చేసుకొని బ్రదర్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. సో సతీష్ అన్న, మీకు ఇంకేమైనా డౌట్ ఈ విషయం పైన? ఎవరైనా పర్లేదు, మాట్లాడవచ్చు. స్వరూప మేడం గారు, మనకు మీరు మాట్లాడగలరా? స్వరూప మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చానండి, వీలైతే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
గుడ్ ఈవినింగ్ అండి. గ్రూప్ లో ఉన్నది అందరికి. గుడ్ ఈవినింగ్ మేడం. చాలా కంపెనీస్ లో చేసి స్పాట్ లోన్ గురించి నేను అంటే కంపెనీస్ గురించి చెప్పడం అని గురించి పర్లేదు, కాదు. తప్పేం లేదు చాలా మేడం, మంది ఏ నష్టపోయారు. తప్పలేదు, మనం జరిగిన దాన్నే మాట్లాడుతున్నాం. అలా చూస్తే మనకి ఇదైతే పర్సన్ టు పర్సనే కాబట్టి ప్రాబ్లం లేదు. కంపెనీ దగ్గర ఏముండదు. ఆల్రెడీ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. బాగుంది సార్. మేము కూడా ఖచ్చితంగా చెయ్యాలి అన్న ఆశతోనే మీ ఐడి వేసుకున్నాం. ఇంకా టీమ్ ఈ రోజే జాయినింగ్ ఇచ్చాం కదా. టీమ్ అది చూసి ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ గా ఉంటాం సార్. డైమండ్ ప్యాకేజ్ కదా, డైమండ్ ప్లాన్ చేసుకున్నాం సార్. 3000 తో జాయినింగ్ అయ్యాను. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, ఓకే, ఆల్ ద బెస్ట్ మీకు. మన జెన్ అన్నది ఓకే, వాయిస్ బాగానే కరెక్ట్గా వచ్చింది. ఈ జెన్ అన్నది లైఫ్ టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డైమండ్ ప్లాన్ తోనే వచ్చాం సార్. ఖచ్చితంగా టీమ్ డెవలప్ చేయాలని చూస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్కడ మేడం మీరు ఉండేది? రాజమండ్రి సార్. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో రాజమండ్రి నుంచి వెళ్ళి వర్క్ స్టార్ట్ అయిపోయింది. మేడం గారు ఎందుకంటే నాకు తెలిసిన విషయమే, అయినా కూడా అడుగుదామని చెప్పేసి అడిగాను, గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ వినాలని చెప్పేసి. సో మేడం కూడా ఆల్రెడీ 2 మెంబర్స్ మేడం, 3 మెంబర్స్ చేసినట్టున్నారు మీరు ఆల్రెడీ. 3 మెంబర్స్ కంప్లీట్ చేశారు మీరు ఆల్రెడీ. సో ఓకే, అంటే నేను యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే 3 మెంబర్స్ కంప్లీట్ చేయడానికి 1 మంత్ టైం పడుతుంది అని చెప్పేసి అన్నాను. కానీ మేడం గారు ఫస్ట్ డే ఈరోజే జాయిన్ అయ్యారు, మధ్యాహ్నం జాయిన్ అయ్యారు, ఈవినింగ్ లోపల 3 మెంబర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో నేను అంటున్నది ఏంటంటే ఫ్రెండ్స్, మనం స్పీడ్గా ఉంటే నేను 10 మంత్స్ అన్నదాన్ని కూడా అంతకంటే తక్కువ టైంలో కూడా మనం సాధించవచ్చు. 10 మంత్స్లో డైమండ్ లెవెల్ ఎవరైతే తీసుకుంటారో, డైమండ్ ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో 1,75,00,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. అయితే చాలామందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అంత దూరం ఏడ వెళ్తున్నాయి సార్ కంపెనీలు, లక్షల కోట్లు అంటున్నాం కానీ అది వేలు కూడా రాకముందే కంపెనీ మూతపడుతున్నాయి కానీ అంటున్నారు. సో ఇప్పుడు మ్యాజిక్ చూడబోతున్నారు, మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నమ్మకం ఉన్న వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయండి, నమ్మకం లేని వాళ్ళు జస్ట్ ఈ కంపెనీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు అలా చూస్తూనే ఉంటారు, కంపెనీ ఇలా డెవలప్ అవుతూనే ఉంటుంది. కంపెనీలో చాలా మ్యాజిక్ జరగబోతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి 81 టీం కంప్లీట్ అయిందా, ఎవ్రీ మంత్ 2000, ఎవ్రీ మంత్ రావట్లేదా మేడం? ఇప్పుడేమన్నా క్లియర్ ఉందా? వాయిస్ క్లారిటీ లేదు సార్. ఇప్పుడు చూడండి ఒకసారి. క్లారిటీ లేదు సార్. ఇప్పుడేమన్నా బాగుంది సార్. ఓకే మేడం, అతను ఓకే మేడం, నేను చెప్తున్నది ఏంటంటే నమ్మకం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. వాస్తవాన్ని నేను ఎవరిని కూడా డీమోటివేషన్ చేయట్లేదు, హెవీ మోటివేషన్ కూడా చేయను. నాతోటి కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికైతే తెలుసు, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అన్నది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. సో నమ్మకం ఉన్న వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఎవరికన్నా నిజంగానే నమ్మకం లేకపోతే వెయిట్ చేయండి, కానీ అబ్జర్వ్ చేయండి మా కంపెనీని, మా వీడియోస్ని, మా యొక్క ఛానల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎంత డెవలప్ అన్నది ఏ విధంగా జరుగుతుంది అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. రియల్ చెప్తున్నా, ఒక నెట్వర్క్లో కొత్త ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది మన దాంతోపాటు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కంపెనీ వర్క్ చేసినా ఏదో ప్రోడక్ట్ తీసుకొస్తారు, అది ఏదో ఎన్ని రోజులు రాస్తుందో మనకు తెలియదు, లేదా ఏదో ఇన్వెస్ట్ చేయమంటారు, అది ఎన్ని రోజులు కంపెనీ ఉంటుందో తెలియదు. మనం ఏమంటున్నాం అంటే లైఫ్ టైం నడిచే ఒక కంపెనీ తీసుకురావడం జరిగింది, 100% లైఫ్ టైం ఉంటుంది. ప్లస్ దాంతోపాటు నేను ఏమంటున్నా అంటే మంచి సర్వీస్ ఇస్తున్నాం. మనం ఏమంటున్నాం అంటే ఒక విషయం మీరు నాకు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే, ఒక ఛానల్ మంచిగా డెవలప్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల వీడియో ప్లే చేయడానికి ₹1,00,000 కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 10 నిమిషాల వీడియో ప్లే చేయడానికి ₹1,00,000 కూడా తీసుకుంటారు. మంచి యూట్యూబ్ ఛానల్ని, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుందాం. నేనేమంటున్నా అంటే అలాంటిది ఒక ₹3,000 పే చేసిన వ్యక్తికి 2 షార్ట్ వీడియోలు, 2 లాంగ్ వీడియోలు మనము సర్వీస్ ఇస్తున్నాం. ఇది ఎక్కడ కూడా ఇల్లీగల్ కాదు, ఎక్కడ కూడా మనం ఎవరినో లాస్ చేసి తీసుకుంటున్న డబ్బు కాదు, చాలా మంచి అవకాశం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక బ్యూటీ పార్లర్ ఉంది, ఒక ఏరియాలో, ఒక గల్లీలో ఉందనుకుందాం. వాళ్ళ బ్యూటీ పార్లర్ని మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళు ఒక మంచి వీడియో క్రియేట్ చేసిన మన ఛానల్కి ఇస్తే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. అదేవిధంగా 1 కాదు, 2 కాదు, 4 వీడియోస్ మనం ప్రమోట్ చేస్తున్నాం వాళ్ళది. ఆ 4 వీడియోలు ప్రమోట్ చేయడానికి ₹3,000 తీసుకుంటున్నాం. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ₹3,000 కంపెనీకి రావట్లేదు. ఎవరైతే కష్టపడి ఈ యొక్క జైనింగ్ తీసుకొస్తున్నారో వాళ్ళకు. అయితే మన నెట్వర్క్లో ఉన్న వాళ్ళకు ఇది కొంత కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇది జైనింగ్ సిస్టమ్ లానే ఉంటుంది, జైనింగ్ సిస్టమే ఇది. కాకపోతే ఏంటంటే మనము లైఫ్ టైం ఎక్స్పైర్ లేని ఒక ప్రోడక్ట్ని ఇస్తున్నాం కస్టమర్కి యాడ్స్ రూపంలో. అది లైఫ్ టైం ఉంటుంది, పైనుంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీలైనంత తొందరలోనే దస్కదమ్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి మన కంపెనీ రావడం జరుగుతుంది.
ఏ టు జెడ్గా దస్కదం అని చెప్పేసి రావడం జరుగుతుంది. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు రియల్ చెప్తున్నా, ఈరోజు ఎవరెవరైతే ఛానల్లో ఎవరెవరైతే జూమ్లో ఉన్నారో వాళ్ళకు ఏ టు జెడ్ అనేది ఒక అలవాటుగా మారుతుంది. ఈరోజు మొబైల్ ఓపెన్ చేయగానే మనం పాటలు వింటాము, సినిమాలు చూస్తాము, లేదా రీల్స్ చూస్తుంటాము, షార్ట్స్ చూస్తుంటాము. రేపు రోజు ఏ టు జెడ్ని కూడా చూడడం అన్నది ఒక అలవాటుగా మీకు మారిపోబోతుంది. సో ఆ అలవాట్లో నేనేమంటున్నానంటే ఇన్కమ్ చేసుకునే ప్రయత్నం మీరు చేయండి. సో రేపు రోజు మమ్మల్ని మర్చిపోదామన్నా నాకు తెలిసి మీరు మర్చిపోలేని పొజిషన్లకు వస్తారు కావచ్చు నా ఛానల్ని. సో ఆ విధంగా నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే కొంచెం మీరు నమ్మకం కొద్దీ ముందడుగు ఎవరెవరైతే వేస్తున్నారో వాళ్ళందరికీ మంచి ఇన్కమ్ చూపిస్తా. ఇందులో మాత్రం గ్యారంటీ. ఫ్రెండ్స్, బాగా బాగా నచ్చింది ఏంటంటే సార్, మీరు 3 ప్యాక్స్ ఇచ్చారు, సిల్వర్, గోల్డ్, డైమండ్. అవును మేడం. ఇప్పుడు అందరూ ఏంటంటే అమౌంట్ ఒకసారి 3000 పెట్టుకోలేని వాళ్ళు 750 ప్లస్ 50 పిన్ తో 800 తో కూడా ఎంటర్ అవుతారు చక్కగా. అవును లేదనంటే 1600 తో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 3000 తో. నాకు అది బాగా నచ్చింది సార్. అందుకోసమనే నేను అంటే ఎవరు డబ్బులు లేవు, ఇది చిన్న ప్యాక్ అన్నా వేసుకొని వస్తాము అని వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా బాగా ప్రమోట్ చేయొచ్చు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వాస్తవానికి ఈ యొక్క విషయాన్ని కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయమే ఇది. ఎందుకంటే అందరి దగ్గర 3000 రూపాయలు ఉండాలని లేదు. అలా అని చెప్పేసి 3000 రూపాయలు అనేది పెద్ద టాపిక్ కూడా కాదు. సో నేను అనేది ఏంటంటే మనకి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని మనం యూజ్ చేసుకోండి. నేను అదే అంటున్నా, మీరు కనీసం చిన్న ప్యాకేజ్ తోడైనా ఫస్ట్ రండి, అబ్జర్వ్ చేయండి. ఈ కంపెనీ లైఫ్ టైం ఉంటుందని అంటున్నా కదా, ఉంటుందా లేదా అని చెప్పి సంవత్సరాలు చూస్తుంటే కూడా మనకు వచ్చేది ఏం లేదు కనుక కంపల్సరీ ఉంటుంది, మనది పోయేది కాదు. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. దీనికి ఈ సర్వీసెస్ అంటే దాని అర్థం మెయిన్గా ఏ టు జెడ్ ఈ సర్వీసెస్ అంటే అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ అనేది మన కంపెనీ నుంచి వెళ్ళి అందుతుంది. సో మీరు గమనించండి, ఏదన్నా ఒక మంచి పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు మా ఛానల్కి డొనేషన్ చేయొచ్చు, కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఇస్తారండి. మీరు గమనించారా? యూట్యూబ్లో వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఒక వీడియో పెట్టేసి ఎవరన్నా అబ్జర్వ్ చేస్తారా లేదా ఈ విషయాన్ని? సార్, ఈ యొక్క విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. వాళ్ళు ఒక వీడియో పెట్టేసి మా ఛానల్కి మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే చేయండి, సో మీ హెల్ప్ మాకు అవసరం ఉంది, మీ సహాయం మాకు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా చాలా కంపెనీ ఏంటంటే మా నెంబర్ ఇది, మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మీరు మా ఛానల్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనము ఒక యాడ్ ఇచ్చినందుకు ఒక వ్యక్తికి మనం ఛార్జ్ చేసి తీసుకుంటున్నాం కనుక ఇది ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఇల్లీగల్ కాదు. ఆ ప్రాబ్లం రాదు, కంపెనీ క్లోజ్ అవ్వదు. ఆ డౌట్ మైండ్లో పెట్టుకోకండి. సో ఒకవేళ రేపటి రోజు ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హ్యాపీగా సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప ఏంటి భరించలేనంత ప్రాబ్లము కంపెనీ మీద రైడింగ్ చేసే వల్ల. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి, సార్ ఈ కంపెనీ మీద రేపటి రోజు పోలీసులు రైడింగ్ చేస్తే మూసేస్తే ఎలా, లేకపోతే ఇంకో మీడియా వాళ్ళు వచ్చి అసలు మీడియా ఛానల్ పెడదామని చెప్పి నాకే ఉంది. 4 రోజులు కానీ కరెక్ట్ సంవత్సరం లోపల మన ఏ టు జెడ్ ఈ సర్వీస్ సంబంధించిన ఒక మీడియా ఛానల్ కూడా ఓపెన్ కాబోతుంది. సో నేను అనేది ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అనుకుంటా అన్ని లాంగ్వేజ్లో కూడా మన యొక్క ఛానల్ రాబోతుంది. అన్ని ఏరియాలో కూడా మన కంపెనీ రన్ అవుతుంది. సో ఎలాంటి డౌట్ పడకండి. ఇండియాలో నాకు తెలిసి వీలైనంత తక్కువ టైంలోనే మన ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. చాలా తక్కువ టైంలోనే కొంతమందికి ఈ డౌట్ కూడా వస్తుంది. మనం మంచి హెల్పింగ్ చేసే ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవడం జరిగింది. సో అనాథాశ్రమం కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించిన కావచ్చు, చాలా చేయబోతున్నాము. అవన్నీ కూడా ఒకే రోజు మాట్లాడుకున్నా అది కొంత ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తే చూస్తుంటే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, నేను ఒకటే అంటున్నా, మీకు నమ్మకం ఉంటే, నాకు నమ్మకం ఉంది, నేను అడిగేసిన, నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ నేను మీకు సక్సెస్ రూట్ చూపిస్తా. అలా అని చెప్పేసి మీ డబ్బేమో ఎక్కువ పెట్టకండి, మీరేం లాస్ అవ్వకండి. ఓకే, ఈ యొక్క విషయంలోనే ఇంకో చిన్న విషయం చెప్తాను, మీరు గమనించండి. ఎవరైనా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఒక అవకాశం ఇస్తున్నా. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకోవాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులు 10,000 రూపాయలు కింద పే చేస్తే 10,000కి 20,000 వర్త్ గల పిన్స్ ఇస్తున్నాను నేను. ఇంకోటి, మీ డిస్ట్రిక్ట్ నుంచి అలా వచ్చిన ఏదన్నా వ్యక్తి నుంచి అలా కాల్ వచ్చింది అనుకోండి, నాకు పిన్ కావాలని చెప్పి నాకు ఫోన్ చేస్తే, మీ యొక్క డిస్ట్రిక్ట్లో పలానా వ్యక్తి ఉన్నారు, అతని దగ్గర నుంచి పిన్ తీసుకోమని చెప్తాను. మీరు పే చేసిన 10,000కి 20,000 వర్త్ పిన్స్ ఇస్తున్నాం. ఒకవేళ కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పిన్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు, బిజినెస్ అవ్వట్లేదు, పిన్ సేల్ అవ్వట్లేదు, అలాంటి వ్యక్తికి ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే ఈ 10,000కి ఇంకో వీలైతే ఇంకో 2,000 కలిపి, అంటే 20% యాడ్ చేసి వాళ్ళ క్యాన్సిలేషన్ చేస్తాను. ఆ ప్లేస్లో ఇంకో వ్యక్తికి మనము
ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఫ్రాంచైజీ పైన ఆలోచించండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫ్రాంచైజీ హోల్డర్స్ని కూడా ఇన్వైట్ చేయగలిగితే, అంటే ఫ్రాంచైజీ హోల్డర్ని కూడా మీరు కూడా తీసుకురాగలిగితే మీకు 10% ప్రాఫిట్ ఆన్ ద స్పాట్ వస్తుంది. అంటే వాళ్ళు 10,000 రూపాయలు నాకు పంపగానే వాళ్ళ అప్లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 1000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాకపోతే మీరు దానికి సంబంధించిన వర్క్ చేయండి. అలా ఊరికనే లీడర్ అనే వ్యక్తి, అప్లైనర్ అనే వ్యక్తి పట్టించుకోకుండా ఎవరో డౌన్లైన్లో ఎవరో తీసుకుంటే అది ఎవరో లెక్క అయిపోతుంది. కనుక కొంచెం సీనియర్ దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అవకాశం ఉంటే ఇది ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో వీలైనంత వాళ్ళ ఏరియాలోనే స్టూడియోస్ పెట్టే అవకాశం ఉంది. సో స్టూడియో అనగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ మేము అన్ని వీడియోలు తీసుకుంటూ ఉండాలంటే అదంతా కంపెనీ చూసుకుంటుంది. మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఆఫీస్ని మేనేజ్ చేయగలిగితే సరిపోద్ది. యాక్టివ్గా ఉన్న పర్సన్ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు, తప్పేం లేదు. కొంతమంది ఏజ్ పెద్దగా ఉంటుంది, మేము చేయలేము, మాతో ఇది కాదనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మేము ఒక వర్కర్ని పెట్టుకుంటాం, వాళ్ళకి సాలరీస్ తీసుకుంటాం స్టూడియో పెట్టేసి. మరి స్టూడియో పెట్టిన కాడ ఏం జరుగుతుంది, మేము ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ చేయాలనుకుంటే మనము ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టవచ్చు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను చూసారా, A to Z సంబంధించిన ఏంటిది దస్కదమ్ అనే ప్రోగ్రామ్ అలాంటిది, లేదా ఒక చిన్నపాటి జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ లాంటివి కూడా మనం చేసి ఆన్చల్లి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఆ ఇన్కాన్ని మిగతా వాళ్ళకు కూడా కొంత షేర్ చేయాలన్న ఆలోచన కొద్ది ఉన్నది. లైఫ్ మొత్తం కూడా సెటిల్ అయిపోద్దండి, నమ్మండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. లేదనుకుంటే క్లోజ్ చేద్దాం, రేపటి జూమ్లో కలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోకండి. కొంచెం కొత్తగా ఉంటుంది, మిగతా అంతా మనకు తెలిసిన వరకే. వాళ్ళని ఏం చేయాలి, వీళ్ళని ఏం చేయాలి, టీం చేయాలి. నెట్వర్క్లు ఉన్న వాళ్ళందరూ గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న పని, ఇది మనకు కొత్త కాదు. కాకపోతే కొత్త ఏంటంటే కొంచెం యూట్యూబ్కి లింక్ చేశాము. ఈ యూట్యూబ్ లింక్ చేయడం వల్ల ఏంటంటే లైఫ్ టైం కంపెనీ ఉంచడానికి చేసిన పని, అంతే తప్ప. సో కంపెనీ తీయాలనుకుంటే దీన్ని ఇంకో విధంగా కూడా మార్చవచ్చు, దీన్ని ఇంకో విధంగా మార్చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకొని కంపెనీ క్లోజ్ చేయవచ్చు. అలాంటివి చేయడం వల్ల రియల్ చెప్తున్నా ఏ యూజ్ ఉండదండి. మనం స్వేచ్ఛగా బతకడం కోసం డబ్బులు సంపాదించే తప్ప ఉన్న స్వేచ్ఛ పోగొట్టుకోవడానికి ఆ డబ్బులు మనకు అనవసరం. సో అలాంటి పని చేయాల్సిన అవసరం మనకు లేదు. హ్యాపీగా మనం కష్టపడి వర్క్ చేసి ఇన్కమ్ తీసుకుందాం. సో మన ఒకసారి అయితే స్వరూపం మేడం గారికి అందరు కలిసి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి. ఎందుకంటే 1 డేలోనే జాయిన్ అవ్వడం జరిగింది, 3 మెంబర్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఓకే సతీష్ అన్న ఇంకేమైనా మాట్లాడదామా, క్లోజ్ చేసేద్దామా? సతీష్ అన్న డ్యాన్స్ చేస్తున్నావు ఏంది, మ్యూజిక్ పెట్టుకున్నావు? ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికి ఆల్ ది బెస్ట్. ఇక మళ్ళీ రేపు కలుసుకుందాం. సో రేపటి జూమ్లో మళ్ళీ కలుసుకుందాం మనం. సో అందరికీ గుడ్ నైట్.